హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఈ మధ్యన ఈ బొద్దెంకలు సృష్టించిన గందరగోళం, అరాచకం, అక్కడ జంతర్ మంతర్లో దాని మీద మొత్తం భారతదేశంలో నేషనలిస్ట్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు, ఈ దేశమే పరమావధిగా భావించే వాళ్ళందరూ కూడా ఆ బొద్దెంకల కలకలాన్ని చాలా దారుణంగా దుయ్యబట్టారు. వాళ్ళ తాలూకా మొత్తం ఆ బిహేవియరల్ ప్యాటర్న్నే చాలా దారుణంగా క్రిటిసైజ్ చేస్తుంటే, ఇంకో పక్కన వాళ్ళని సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళని కూడా చాలామందిని మనం చూసాం. ఇందులో చాలామంది విదేశీ హస్తాలు ఉన్నాయి. ఈ సీజేపీని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా యాంటీ నేషనలిస్టిక్ ఐడియాలజీ అండ్ యాంటీ నేషనలిస్టిక్ స్పిరిట్తో భారతదేశంలో జరిగిన దీన్ని సమర్థించారు. అండ్ ఎంత దారుణం అంటే, ఢిల్లీలో అక్కడ అంటే పార్లమెంట్నే ముట్టడించేస్తాం, పార్లమెంట్నే తుదముట్టించేస్తాం, అసలు ప్రధానమంత్రే మనకు అక్కర్లేదు, ప్రధానమంత్రి కూడా దిగిపోవాలి, లేకపోతే విద్యాశాఖ మంత్రి ప్రధాని గారు రిజైన్ చేసేయాలి, అసలు ఇలాంటివన్నీ ఎన్ని గందరగోళాల్లో విన్నాం. మొత్తానికి ఆయన రాజీనామా వరకు కూడా వ్యవహారం ముదిరిపోయింది పూర్తిగా. కానీ ఒక మహిళ స్వరం మాత్రం మొత్తం భారతదేశాన్నే పూర్తిగా ఆలోచనల్లో ముంచెత్తింది. అండ్ ఆ మహిళ మరి ఎవరో కాదు, కంగనా రనౌత్. ఆవిడ ఒక రచయిత్రి, ఆవిడ ఒక నటి, నిర్మాత. ఆవిడకి లేని పోర్ట్ఫోలియోస్ లేవు. విత్ 2 నేషనల్ అవార్డ్స్. అండ్ టుడే హిమాచల్ ప్రదేశ్ బెండి నుంచి ఆవిడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నారు. ఆవిడ మాట్లాడిన మాటల్ని అందరూ కూడా తీవ్రంగా గ్రహించడమే కాకుండా దాని మీద విమర్శలను గుప్పించడం, ఆరోపించడం, నిందారోపణలు చేయడం, ఆ పర్వం కూడా మనం చూసాం. కానీ ఆవిడ మాట్లాడిన మాటలన్నీ కూడా ఎంత నిక్కచ్చైనవి, ఎంత నిఖార్స్ అయినవి, ఎంత ఖచ్చితంగా ఆవిడ మాట్లాడారు అన్నదానికి ఇప్పుడు జరుగుతున్న తర్వాత పరిణామాలన్నీ కూడా మనకి అద్దం పట్టినట్టుగా చూపిస్తున్నాయి. ఆవిడ మాట్లాడిన మాటలు అంటే ఈ జెన్జీ జనరేషన్ గురించి గట్టర్ అని ఆవిడ అన్నారని. గట్టర్ అంటే ఏంటి? మన కాలువల్లో పేరుకుపోయిన మురికి గట్టర్. ఆ గట్టర్తో పోల్చారని చెప్పి చాలా ఆవిడ మీద తీవ్రంగా అందరూ ధ్వజమెత్తి తోక తొక్కి నాగుపావుల్లాగా ఆవిడ మీద బుసలు కొట్టారు. కానీ అక్కడ జరిగిన వాతావరణం చూస్తే కనుక మనం అసభ్యకరమైన భంగిమలలో, అశ్లీలమైన మాటలతో ఈ భారతదేశ సమగ్రతని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కూడా నిరసిస్తూ, ప్రశ్నిస్తూ, నీరుగారుస్తూ రోడ్డు మీద కీడ్చడానికి వాళ్ళందరూ చేసిన ఆ ప్రయత్నం మామూలు సహజ సిద్ధమైన ఈ దేశ పౌరులు ఎవరైనా చేసే పనేనా అనే ఒక ప్రశ్న వేసుకుంటే సమాధానాలు 1,00,000 దొరుకుతాయి. అంటే ఓ పక్కన ప్రధానమంత్రిని నిందించవచ్చు, విమర్శించవచ్చు, దూషించవచ్చు, ద్వేషించవచ్చు. ఇంకో పక్కన మన భారతదేశం తాలూకా సమగ్రత, సమైక్యతను కూడా దెబ్బకొట్టే రీతిలో ఇతర విదేశీ హస్తాలతో చేతులు కలిపి వాళ్ళ ప్రాపకంతో, వాళ్ళ ప్రోద్బలంతో ఇంత దారుణమైన ఒక ఘట్టానికి తెర తీయగలిగారు అంటే వాళ్ళని జంజీలు అంటే ఎవరు? చాలా అద్భుతంగా చదువుకుంటూ ఒక మోడర్న్ ఫిలాసఫీ, జీవితం మీద ఒక పరిపూర్ణమైన పటిష్టమైన అవగాహన అండ్ ఎదగడంలో వాళ్ళే ఎంతో ప్రొపెల్ చేసుకుని ముందుకు నడిపించుకుని ఈ దేశం కాదు విదేశాల్లో కూడా చాలా గొప్ప స్థాయిల్లో నిలదొక్కుని మన దేశానికే గర్వకారణంగా నిలబడే ఈ బంగారు యువతని ఎవ్వరూ ఏ మాట అనరు. ఎందుకంటారు? వాళ్ళంతటి వాళ్ళు ఎదిగి ఇతరులకి ఆదర్శప్రాయంగా ఉన్న వాళ్ళని ఎవరైనా ఎందుకు విమర్శిస్తారు? మనకు ఎంతమంది తెలీదు జంజీ అంటే దే హ్యావ్ ఎ డిఫరెంట్ టేస్ట్ అండ్ దే హ్యావ్ ఒక పాట కానీ, ఒక మాట కానీ, ఒక సినిమా కానీ, ఒక పుస్తకం కానీ, ఒక లిటరేచర్ కానీ, ఒక లాంగ్వేజ్ కానీ, వాటన్నిటి మీద వాళ్ళు ఒక డిఫరెంట్ అవుట్లుక్ పెంచుకుని ఒక డిఫరెంట్ టేస్ట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, ఎగ్జిబిట్ చేస్తున్నారు. వాళ్ళు కదా జంజీ అంటే వీళ్ళ అక్కడ రోడ్ల మీద ఏం చేశారు? ఆ విధమైన భంగిమల్లో నేల మీద పడుకుని ఆ విధమైన ఒక చెత్తని ప్రదర్శించే వాళ్ళని ఎవరైనా మెచ్చుకుంటారా? కంగనా రనౌత్ గారు అదే అన్నారు. అండ్ స్త్రీలని, మహిళలు, ఆడపిల్లల్ని కూడా ఆవిడ ఉద్దేశించి మాట్లాడుతూ వీళ్ళు ఎప్పటికీ గృహిణులుగా మారలేరన్న మాట. అంటే అక్కడ చేరిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఎంతమంది క్షమాపణలు చెప్తున్నారు?
మాది పొరపాటు అయిపోయింది, మేము అలా మాట్లాడి ఉండకూడదని ఇప్పుడు క్షమాపణల పర్వం ప్రారంభమైంది. మరి కంగనా రనౌత్ గారు అన్నమాట ఎందుకు పొరపాటు అయింది, ఆవిడ పొరపాటుని ఎందుకు అందరూ గలవెత్తి మాట్లాడుతున్నారు, గొంతు చించుకుని అరుస్తున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆ విధమైన వాతావరణంలో మనం ఈ రోజున ఎన్ని పబ్బుల్లో కానివ్వండి, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో ఆడపిల్లలు కూడా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు కూడా వాటిల్లోని ఇరుక్కుపోయి చిక్కుకుపోయి వాళ్ళు కూడా బ్యాకింగ్ ఉన్న మనుషుల గురించి వాళ్ళ తరఫున మాట్లాడే గొంతుకులుగా ఈ సమాజంలో మారిపోతున్నప్పుడు నిజంగా ఈ దేశ భవిత, ఈ దేశం తాలూకా భవిష్యత్తు ఏ విధమైన ప్రశ్నార్థక స్థితిలో పడిపోతుందో మనందరం కూడా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. అదే కంగనా రనౌత్ గారు అన్నమాట. क्योंकि मैंने कुछ प्रोटेस्टर्स को जो कि गटर छाप अनैतिक अश्लील बिहेवियर सड़क पर बच्चों के सामने, बुजुर्गों के सामने, महिलाओं के सामने डिस्प्ले कर रहे थे, उसको नॉर्मलाइज करने से मना किया है. ఇది చూస్తే వాంతి వస్తుంది. వాంతి రాదా? ఒక పర్సన్ అక్కడ నేల మీద పడుకుని చేసిన భంగిమ ప్రదర్శనని ఏమనాలి? ఈ సభ్య సమాజం దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి? మరి ఆవిడ అన్న మాటలో తప్పే ఉన్నది. అండ్ ఆవిడ నాకు వాంతి వస్తున్నదంటే నిజంగా అండ్ అందరికీ ఆవిడ ఒక సలహా సూచన చెప్పారు. మీ పని మీరు చేసుకుని మీ జీవితంలో మీరు ఎదగడానికి ట్రై చేయండి, కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనుల్లోకి తలదూర్చి మీ జీవితాన్ని అనవసరంగా చీకాకు పరుచుకోకుండా ఆవిడ చెప్పిన మాట చాలా అద్భుతంగా చెప్పారు. అయితే ఆవిడ ఎప్పుడు ఎవరికి వెరవని వ్యక్తి, ఎవరికి భయపడని వ్యక్తి. ఆవిడ గ్యారంటీగా ఎటువంటి సిచ్యువేషన్లోనైనా మాట్లాడగలిగే మనిషి, ఏకైక మహిళ ఈ మొత్తం భారతదేశంలో. అరుంధతి రాయ్ గారు లాంటి వాళ్ళ తాలూకా విపరీత విశ్లేషణలు వింటుంటే ఈ దేశానికి ఏ రకమైన చీడ పట్టింది, లేకపోతే ఈ రోజున ఆ దీప్కే అన్నతను ఏకంగా ప్రధానమంత్రే రాజీనామా చేసేయాలి. ప్రధానమంత్రి మోడీ గారు 10 ఏళ్ల ఈ పరిపాలనలో ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఏ భారతీయుడని ఎప్పుడైనా 370 ఆర్టికల్ రద్దవుతుందని ఎప్పుడైనా ఊహించాడా? జమ్మూ కాశ్మీర్ ఈ భారతదేశంలో అంతర్భాగంగా మారిపోగలదు అని ఎప్పుడైనా ఎవరైనా ఊహించగలిగారా? ఆయన తీసుకొస్తున్న రిఫార్మ్స్ కానీ, లేకపోతే ఈ దేశం కోసం ఆయన పడుతున్న పాటు కానీ, వాటన్నిటినీ పక్కన పెట్టి ఒక ఏదో దొంగపడ్డ 6 నెలలకి కుక్క అరిచిందని ఓ పక్కనేమో నీట్ ఎగ్జామ్, నిజమే వాళ్ళకి అన్యాయం జరిగింది, పేపర్ లీక్ అవ్వడంలో కొంతమంది విద్యార్థులు చాలా దారుణంగా ఆత్మ బలిదానాలను చేసేసుకున్నారు. అది నిజంగా బాధాకరమైన విషయమే. వాళ్ళు ఎంత కష్టపడి చదువుకుని ఉంటారు, వాళ్ళ ఆశలు ఎన్నో, వాళ్ళ కళలు ఎన్నో, వాటన్నిటినీ కూడా వాళ్ళు చంపుకుని వాళ్ళే చచ్చిపోయే పరిస్థితికి రావడం అన్నది ఈ దేశంలో నిజంగా ఒక రకమైన, అది మనందరం బాధపడవలసిన ఒక దుస్థితే. దాన్ని ఎవరూ కాదనలేదు. కానీ దాని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వెంటనే నీట్ ఎగ్జామినేషన్ మళ్ళీ కండక్ట్ చేస్తే 11 లక్షల మంది మళ్ళీ ఎలక్ట్ అయ్యి వాళ్ళ తోవల్లో ముందుకు వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత ఈ జెన్జీ అనే దాన్ని రెచ్చగొట్టి అవతల కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, లేకపోతే వెస్ట్ బెంగాల్ మొన్ననే రాజకీయాల్లో దారుణంగా దెబ్బతిన్న వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కలిపి చేసిన ఈ నాటకం, పగటి నాటకాన్ని ఆవిడ చాలా దుయ్యబడుతూ మాట్లాడిన మాటలు ఈ రోజున ఒక్కొక్కటి వాటికి పే ఆఫ్ లాగా వస్తున్నాయి. మీరే గమనించండి కావాలంటే. ఇప్పుడు అందరూ క్షమాపణలకు వచ్చేసారు అండ్ కొంతమంది అరెస్ట్ అయిపోతున్నారు అండ్ ఇది ఎంతో కాలం కొనసాగదు. వీటన్నిటికీ ఆదిగా అండ్ పార్లమెంట్లో కూడా ఆవిడ అసలు చిత్త కొట్టేసింది అనమాట, వితౌట్ ఎనీ हेजिटेशन. अभी प्रियंका गांधी जी कह रही है कि संविधान ही बदल देंगे, यहाँ पे जो है डेमोक्रेसी ही खत्म कर देंगे, कुछ भी करने को जाते हैं तो डेमोक्रेसी खत्म कर देंगे. आप थोड़ा भी अगर कॉमन सेंस यूज करें कि जो लोकप्रिय नेता है, जो डेमोक्रेटिकली इलेक्टेड नेता है प्रधानमंत्री जी, నిస్సంకోచంగా నిర్భయంగా నిస్సందేహంగా మాట్లాడిన మహిళగా కంగనా రనౌత్ని ఎంతోమంది సోషల్ మీడియాలో మెచ్చుకుంటున్నారు. ఆవిడ తాలూకా ఆ డెలిబరేట్ కరేజ్ని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. తిట్టిన వాళ్ళు తిడుతున్నారు. శశి థరూర్ లాంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఇక్కడ జరిగింది ఏంటి,
జరిగి 11 లక్షల మంది మళ్ళీ నీట్ ఎగ్జామినేషన్ రాసి త్రూ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం 2029లో రాబోతున్న, అంటే ప్రతి నలుగురిలో ఒక జంజీకి ఓటు వచ్చే విధంగా 2029లో ఎలక్టరేట్ తయారవబోతుంది. కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టి రోడ్ల మీదకు ఉసుగొలిపి అక్రమమైన డబ్బును తీసుకొచ్చి అండ్ FCRA మరింకొక పొంచి ఉన్న ప్రమాదం ఈ యాంటీ నేషనలిస్టులకి, దుష్ట శక్తులందరికీ కూడా. కాబట్టి దాన్ని అడ్డుకోవడం కోసం అని ప్లాన్ చేసిన ఈ ఆర్భాటం ఇదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే. ఇప్పుడు భారతీయులందరూ కూడా మన జంతర్ మంతర్ దగ్గర CJP నిర్వహించిన ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు పూర్తిగా వీక్షించారు, అర్థం చేసుకున్నారు. అండ్ నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా ఈ అరాచకం మీద గాండ్రించి గర్జించి ఘీంకరిస్తున్నాయి. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగిందని గంటకి డెవలప్మెంట్స్ అన్నీ కూడా నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా ప్రజెంట్ చేస్తున్నాయి అండ్ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంలో నిజంగా మహిళా లోకానికే ఒక గట్టి నిండుతనాన్ని పట్టుకొచ్చిన కంగనా రనౌత్ని మాత్రం అందరూ మహిళా లోకమే కాదు, పురుష లోకమే కాదు, యూతే కాదు, జంజీయే కాదు, అందరూ మొత్తం ఆవిడని మనస్ఫూర్తిగా అభినందించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.